హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బి ఇప్పటి వరకు అన్ని వేకెన్సీస్ ని కలుపుకొని ఓవరాల్ గా 4 లక్షల వేకెన్సీస్ అనేది రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. నిరుద్యోగులకు ఇది బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. దాని యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ స్వయంగా పీయూష్ గోయల్ గారు ఒక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అలానే దానితో పాటు 4 బ్యానర్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అందులో రిలీజ్ చేయబోయే కంప్లీట్ వేకెన్సీస్ యొక్క డీటెయిల్స్ అనేది దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. అలానే ఏ విధంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కండక్ట్ చేస్తారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వీళ్ళు రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేసి ఈ నోటిఫికేషన్ అనేది కంప్లీట్ చేస్తారు అని దాంట్లో క్లియర్ డీటెయిల్స్ తో వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ లైవ్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నరేష్ ఎదిద్యా. ఇది పీయూష్ గోయల్ గారి అఫీషియల్ ట్విట్టర్ పేజ్ ఫ్రెండ్స్. ఈ వెబ్ పేజ్ యొక్క లింక్ డైరెక్ట్ గా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఈ విధంగా మీరు కిందకి స్క్రోల్ చేస్తూ వస్తే స్వయంగా పీయూష్ గోయల్ గారే తన ట్విట్టర్ పేజ్ లో రైల్వే జాబ్స్ కు సంబంధించి ట్వీట్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ వీళ్ళు ఏం మెన్షన్ చేశారంటే, మన ఇండియన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో రైల్వే నుంచి రాబో రోజుల్లో 2,30,000కు సంబంధించిన వేకెన్సీస్ ను రిలీజ్ చేస్తున్నట్టు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ రిక్రూట్మెంట్ ఫస్ట్ రిక్రూట్మెంట్ అన్నమాట. 10% రిజర్వేషన్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ కి బెనిఫిట్ అయ్యే విధంగా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది అని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అలానే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కోసం ఒక ప్రెస్ రిలీజ్ నోట్ యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అలానే మనకు 4 బ్యానర్స్ అనేది వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. మనం ప్రెస్ రిలీజ్ నోట్ కోసం దీని మీద క్లిక్ చేయండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అఫీషియల్ గా ఆర్ఆర్బి వేకెన్సీస్ సంబంధించి రిలీజ్ చేసిన నోటీస్ ఫ్రెండ్స్. ఫస్ట్ పేరా చూసుకున్నట్లయితే రీసెంట్ గా 14 నెలల ముందు మనకు 151,548 సంబంధించి ఆర్ఆర్బి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో మనకు ఆర్ఆర్బి గ్రూప్ డి అలానే ఏఎల్పి టెక్నీషియన్ జేఈ జాబ్స్ కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మనకు ఫ్రెష్ గా 2,30,000 వేకెన్సీస్ ని రాబో 2 సంవత్సరాల్లో 2 ఫేసెస్ లాగా వీళ్ళు రిక్రూట్మెంట్ ప్రాసెస్ కండక్ట్ చేసి తీసుకుంటామని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్డ్ పేరా చూసుకున్నట్లయితే ఇండియన్ రైల్వేలో ప్రజెంట్ మనకు 15,06,598 ఉద్యోగాలు అనేటివి ఉన్నాయన్నమాట. దాంట్లో 12,23,622 మంది ఆల్రెడీ వర్క్ అనేది చేస్తున్నారు ఫ్రెండ్స్. వీళ్ళను ఈ కౌంట్ నుంచి తీసేస్తే మనకు 2,82,976 వేకెంట్ పోస్టులు అనేటివి ఉన్నాయన్నమాట. అంటే ఖాళీలు అనేటివి ఉన్నాయి. దీంట్లో మనకు ఆల్రెడీ 1,51,548 వేకెన్సీస్ అనేది గ్రూప్ డి అలానే ఏఎల్పి టెక్నీషియన్ జేఈ రూపంలో వాళ్ళు 3 నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో వీటిని తీసేస్తే మనకు ఈ కౌంట్ నుంచి 131,428 వేకెన్సీస్ ఇంకా ఖాళీగా ఉన్నాయి అని ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అంతేకాకుండా 2019 to 2020 ఇయర్ లో 53,000 మంది ఎంప్లాయీస్ రిటైర్మెంట్ అనేది అవుతున్నారు ఫ్రెండ్స్. అంతేకాకుండా 2020 నుంచి 2021 మధ్య కాలంలో 46,000 మంది రైల్వే ఎంప్లాయీస్ రిటైర్మెంట్ అవుతున్నారు అనమాట. అంటే పదవి విరమణ అనేది చేస్తున్నారు. ఈ రెండు కంబైన్ చేసుకున్నట్లయితే అప్రాక్స్ గా మనకు 99,000 వేకెన్సీస్ అనేవి ఇంకా మిగులుతాయి ఫ్రెండ్స్. ఖాళీలు 131,428 వేకెన్సీస్. అలానే ఈ 99,000 వేకెన్సీస్ రెండు మనము యాడ్ చేసుకున్నట్లయితే ఓవరాల్ గా అంటే అప్రాక్స్ గా 2,30,000 వేకెన్సీస్ అనేది రాబో 2 సంవత్సరాల్లో ఆర్ఆర్బి రిలీజ్ చేస్తున్నట్టు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ 2,30,000 వేకెన్సీస్ ని వీళ్ళు రాబో 2 సంవత్సరాల్లో 2 ఫేజెస్ లాగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తారనమాట. ఫస్ట్ ఫేజ్ చూసుకున్నట్లయితే మనకు 131,328 వేకెన్సీస్ అనేది వీళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇవి కూడా మనకి ఫిబ్రవరి లేదా మార్చ్ మంత్ లో 2019 అంటే ఈ ఇయర్ లోనే మనకు 131,328 వేకెన్సీస్ కి సంబంధించిన నోటిఫికేషన్లు అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఫిబ్రవరి లేదా మార్చ్ లోనే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కొద్దిగా సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మనకు జాబ్స్ వచ్చే అవకాశాలు అనేటివి ఉన్నాయి. మన ఫస్ట్ పేజ్ లో ఇన్ని వేకెన్సీస్ లో 19,715 వేకెన్సీస్ ఎస్సీ రిజర్వేషన్ గాను, 9,857 వేకెన్సీస్ ఎస్టీ రిజర్వేషన్ గాను, 35,485 వేకెన్సీస్ ఓబీసీ రిజర్వేషన్ గాను వీళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా 10% రిజర్వేషన్ ఎవరైతే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కి సంబంధించిన వాళ్ళు ఉంటారో సో వాళ్లకు 13,100 జాబ్స్ అనేది వాళ్ళ కోసం రిలీజ్
రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ ఫస్ట్ ఫేజ్ అనేది మనకు ఏప్రిల్ మే 2020 లోపల వీళ్ళు కంప్లీట్ చేస్తున్నట్టు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఇయర్ లోపలే ఈ వేకెన్సీ రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ అనేది చేస్తారనమాట. సెకండ్ ఫేజ్ చూసుకున్నట్లయితే మిగిలినవి అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత వేకెన్సీస్ అనేవి మిగులుతాయి కదండి ఫ్రెండ్స్. దాంట్లో 99,000 వేకెన్సీస్ అనేది ఉన్నాయని చెప్పారు కదా. దానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది వీళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది. అది ఎప్పుడు రిలీజ్ చేస్తారని ఇక్కడ మెన్షన్ చేయలేదు, కానీ వాళ్ళు రిలీజ్ చేసిన బ్యానర్స్ లో మెన్షన్ చేశారనమాట. ఫర్దర్ గా దాని గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ వేకెన్సీస్ లో ఎస్సీ వాళ్ళకు 15,000 వేకెన్సీస్, ఎస్టీ వాళ్ళకు 7,500 వేకెన్సీస్, ఓబీసీ వాళ్ళకు 27,000 వేకెన్సీస్, ఎవరైతే ఎకనామికలీ వీకర్ సెక్షన్ కి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు 10,000 వేకెన్సీస్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అంటే ఈ రిక్రూట్మెంట్ ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ లో రిలీజ్ చేసిన డీటెయిల్స్ అన్నమాట ఇవి. దీంట్లో మనకు డిఫరెంట్ నోటిఫికేషన్స్ అనేది వీళ్ళు రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఆ నోటిఫికేషన్ లో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ని బట్టి మనము అప్లై అనేది చేయాల్సి ఉంటుంది. సో దేనికి ఎన్ని జాబ్స్ ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు ఫర్దర్ గా నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. దాంట్లో ఐటీఐ, డిప్లొమా, అలానే ఇంజనీరింగ్, అబౌవ్ ఇంజనీరింగ్ లేదా గ్రాడ్యుయేషన్ ఎనీ డిసిప్లిన్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అని మెన్షన్ చేశారు. సో దీంట్లో 10th కి సంబంధించిన జాబ్స్ ఉండొచ్చు, వేరే క్వాలిఫికేషన్ సంబంధించిన జాబ్స్ కూడా ఉండొచ్చు ఫ్రెండ్స్. వీళ్ళు జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది మాసివ్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఇన్ ఇండియన్ రైల్వే అని మెన్షన్ చేశారు. 2,30,000 సంబంధించిన ఫ్రెష్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయబోతున్నారు నెక్స్ట్ 2 years లో అని మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. కొత్త యంగ్ పీపుల్ ని తీసుకొని మన న్యూ ఐడియాస్ తో ఇండియన్ రైల్వే ని స్ట్రాంగ్ చేసే విధంగా మోడీ యొక్క విజన్ ఉంది అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీని వల్ల మనకు మోర్ జాబ్స్ అనేది ఇండైరెక్ట్ గా ఇంక్రీజ్ అవుతాయి. ట్రాన్స్పరెంట్ గా సిబిటి ఆన్లైన్ టెస్ట్ ద్వారా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేస్తామని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. 2,30,000 వేకెన్సీస్ లో 23,000 వేకెన్సీస్ ని ఎవరైతే ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళు ఉంటారో వాళ్ళకే వీళ్ళు రిలీజ్ అనేది చేయడం జరిగింది. 2.3 lakh డైరెక్ట్ జాబ్స్ యూత్ కి మనకు 2 ఫేజుల్లో వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఫేజ్ చూసుకున్నట్లయితే మనకు 2019 ఫిబ్రవరి మార్చి నెలలో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ కంప్లీట్ ప్రాసెస్ మనకు ఏప్రిల్ మే 2020 లోపల వీళ్ళు కంప్లీట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏవైతే 99,000 వేకెన్సీస్ ఉన్నాయో వాటిని 2020 మే ఆర్ జూన్ లో వాళ్ళు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారనమాట. సో ఫేజ్ 2 అని చెప్పేసి దీనిని 2021 జూలై ఆగస్ట్ లో వీళ్ళు కంప్లీట్ అనేది చేయడం జరుగుతుంది. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా సిబిటి లోనే కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అని. ఎస్సీకి 34,000, అలానే ఎస్టీకి 17,000, ఓబీసీకి 62,000. సో ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు 23,000 వేకెన్సీస్ రిలీజ్ చేస్తున్నట్టు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పటి వరకు రిలీజ్ అయిన వేకెన్సీస్ అలానే రాబో 2 సంవత్సరాల్లో రిలీజ్ అయ్యే వేకెన్సీస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు చెప్పాను అనుకుంటున్నాను. సో ఎవరైతే అర్థం కాక టెన్షన్ పడుతున్నారో మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, సో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఈ వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఎవరైతే ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. Thanks for watching.